వచ్చిన సంఘం అంతటికి యేసుక్రీస్తు నామమున వందనాలు, శుభములు. ఈ ప్రత్యేకమైనటువంటి దినమున దేవుని యొక్క లేఖన భాగములను చదవగా విన్నాం. నేడు మనము ధ్యానిస్తున్నటువంటి అంశము మేలు. నేడు మనం ధ్యానిస్తున్నటువంటి అంశము మేలు. దేవుని ద్వారా మనము అనేకమైనటువంటి మేలులను పొంది ఉన్నాం. గడిచిన జూలై మాసమును మనము గమనించినట్లయితే ఎన్నో రకములైనటువంటి అక్కరలు మనకు ఉన్నాయి. అనేకమైనటువంటి కొదువలతో ఆ యొక్క మాసమును ప్రారంభించాం. మన జీవన ప్రయాణములో ఎదురుపడని విపత్తులను కూడా ఎదుర్కొన్నాం. అయితే ఈ సమస్యలన్నీ వచ్చినప్పటికీ దేవుని యొక్క మేలు, దేవుని యొక్క కృప మన మీద ఉన్నది కాబట్టే సజీవులుగా వాటన్నిటినీ జయించి జీవనము కొనసాగించగలుగుతున్నాం. ఆ యొక్క మేలు అంతటితోనే ఆగిపోలేదు. మరి యొక్క నూతనమైనటువంటి మాసములోనికి అడుగు పెట్టేటటువంటి గొప్ప భాగ్యమును కూడా దేవుడు మనకు కల్పించాడు. అయితే విశ్వాసులమైనటువంటి మనము ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, మన జీవితంలోనికి దేవుడు కొన్ని కొత్త విషయాలను నేర్పిస్తున్నాడు. గతములో ఇవన్నీ చేయలేదే, మరి ఇప్పుడు చేయడం అవసరమా అనవచ్చు. అయితే నలిగిపోతున్నటువంటి మన యొక్క జీవితం సమస్యలతోనూ కన్నీళ్లతోనూ వెళ్ళబుచ్చుచున్నటువంటి మనము వాటన్నిటినీ కూడా జయించి శ్రేష్టమైన మంచి ఆధ్యాత్మిక స్థితిలో బలపడాలంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క దీవెన మనకు ఖచ్చితముగా అవసరము. ఆయన మన మీద చూపిస్తున్నటువంటి ఆ ప్రేమ ద్వారానే, ఆ కనికరము ద్వారానే మనం చలించగలుగుతూ ఉన్నాము. మరి అన్ని మేలులు చేసినటువంటి దేవునికి కృతజ్ఞత తెలపడం అనేటువంటిది మన కనీస కర్తవ్యం. దేవుడు చేసినటువంటి వాటిలలో మనము మరచిపోలేదు. ఇదిగో కృతజ్ఞత భావమును కలిగి ఉన్నామయ్యా, మీ ఎడల మేము భయభక్తులను కలిగి ఉన్నాము తండ్రి. మానవుల పైన మీరు చూపిస్తున్నటువంటి అపారమైనటువంటి ప్రేమకు మేము మరలా మీ సన్నిధానములో చేరి ఈ విధముగా నీ మాటలతో నూతనమైనటువంటి శక్తినిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనములు, కృతజ్ఞతలయ్యా అని తెలిపేటటువంటి స్థితే ఈ ఆరాధన. అలాగే ఈ ఆగస్టు మాసము చివరి వరకు కూడా దేవుని యొక్క కృప మనకు అవసరం. ఇన్ని దినములు మనము జనవరి 1వ తారీఖు వస్తూనే దేవుని యొక్క ఆలయంలో చేరి వాగ్దానాన్ని తీసుకుంటూ చాలా గంభీరముగా గడిపే వాళ్ళం. అయితే నేటి నుంచి మనం ఏమి నేర్చుకోవాలంటే, ప్రతి మాసములో అడుగు పెడుతున్నప్పుడు, ప్రతి వారమున, ప్రతి రోజు కూడా నీవు ఆ దినాన్ని ప్రారంభిస్తున్నప్పుడు, తండ్రి నీ సహాయము మాకు కావాలయ్యా. రాత్రంతా మంచి నిద్రను అనుగ్రహించారు, మరి ఉదయకాలమున ఈ దినమును ప్రారంభిస్తుండగా మీ శక్తి చేత మమ్మల్ని నడిపించండి. మేము చేస్తున్నటువంటి ఆ పనులకు మీ సహాయాన్ని అందివ్వండి. ఈ వారమంతా కాపాడండి, ఈ మాసమంతా కాపాడండి అని అర్థిస్తే
మునుపటి కంటే మనము నేటి దినాలలో జీవిస్తున్నటువంటి ఈ యొక్క మాసము, ఈ యొక్క దినాలు ఎంతో క్షేమకరముగా ఉంటాయి, ఎంతో దీవెనకరముగా ఉంటాయి. అది నమ్మి నీవు కృతజ్ఞతతో, విశ్వాసముతో ఈ మాసము నుంచి ప్రారంభించు. దేవుడు తప్పకుండా మన జీవితాలలో నూతనమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడు. మన ఆధ్యాత్మిక స్థితి బలపడుతుంది. మన యొక్క పరిస్థితులన్నీ కూడా దేవుడు మెరుగుపరుస్తాడు. మరి నేటి దినమున చదివినటువంటి లేఖన భాగాలను విన్నాం. మొదటి పాఠము దినవృత్తాంతములు 9వ అధ్యాయము 14వ వచనం నుంచి 34వ వచనం వరకు చదవగా విన్నాం. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆరాధించడానికి ఆ యొక్క వ్యక్తులందరూ కూడా ఏ విధముగా సిద్ధపడ్డారో, తాము చేస్తున్నటువంటి బాధ్యత అంతా కూడా ఎంత నిబద్ధతతో చేస్తున్నారో, వారందరూ కూడా దేవుని ఎడల ఎలా భయభక్తులు కలిగి ఉన్నారో అక్కడ ఆ విషయాలన్నీ కూడా మనకు నేర్పిస్తున్నాయి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మందిరము చుట్టూ, దేవుని యొక్క ఆలయము చుట్టూ ఏర్పాటు చేయబడినటువంటి వారు, ఆలయములో శుభ్రపరిచినటువంటి వారు, ఆలయములో వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు చేసేవారు. ప్రతిదీ కూడా ఒక క్రమ పద్ధతిలో వారు చేసినట్లు చూస్తూ ఉన్నాం. అక్కడ ఆరాధన అనేటువంటిది ఎంత గొప్పగా జరిగిందో ఆ లేఖన వచనాలు మనకు వివరిస్తూ ఉన్నాయి. రెండవదిగా సువార్త పాఠం చదివాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు. ఇక్కడ ఈ యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి 7 సూచక క్రియలు మనకు కనిపిస్తాయి. అవి ఏంటంటే, మొదటిదేమో వివాహములో నీరును ద్రాక్షారసముగా మార్చటం. రెండవదేమో ప్రధాని యొక్క కుమారుని స్వస్థపరచటం. మూడవదేమో 38 సంవత్సరములుగా రోగంతో బాధపడుతున్నటువంటి బిడ్డకు దేవుడు విడుదల కలిగించటం. నాలుగవది నేడు మనం చూస్తున్నట్టు చదివినటువంటి లేఖన భాగం 5,000 మందికి ఆహారాన్ని అందివ్వటం. ఐదవది నీటి మీద నడవటం. ఆరవది గుడ్డివాడు స్వస్థత పొందటం, చూపును పొందటం. ఇక చివరిది లాజరును బ్రతికించటం. ఇలా 7 సూచక క్రియలు ఇక్కడ ఉన్నాయి. అయితే దీనిలో నుంచి మనము యేసుక్రీస్తు ప్రభుల వారు 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టేటువంటి సూచక క్రియను ధ్యానిస్తూ ఉన్నాం. నేను మనం ధ్యానిస్తున్నటువంటి అంశాన్ని కూడా తెలిపాను మీకు. ఏమని? మేలు అని, దేవుని యొక్క మేలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు గలిలయ ప్రాంతములో చేరిన తరువాత ఆయన సువార్త అంతా కూడా ప్రకటించాడు. అనేక మంది అద్భుతములను, ఆశీర్వాదాలను పొందారు. అయితే కొద్దిగా శిష్యులకు తర్పిదిస్తామని వారితో గడపాలనుకున్నా కానీ యేసుక్రీస్తు ప్రభుల వారికి శిష్యులకు తీరిక లేదు. ఆయన ఆ యొక్క గలిలయ తీరము నుండి కొద్దిగా ఆ యొక్క ఎడారి ప్రాంతానికి వెళ్ళినా కానీ యేసుక్రీస్తు ప్రభులను వారిని వెంబడిస్తూ జన సమూహము వస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే, అప్పటికే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ చుట్టుపక్కల అంతా కూడా విస్తారమైనటువంటి పరిచర్య చేశాడు, అనేకమైనటువంటి మేలులను చేశాడు. తన మాటల ద్వారా దేవుని యొక్క ప్రేమ ఏమిటో, కరుణ ఏమిటో తెలియపరిచాడు. అందుకనే ఇంకా నూతన విషయాలు ఏమైనా తెలుస్తాయేమోనని క్రీస్తు ప్రభుల వారిని వెంబడిస్తూనే ఉన్నారు. చివరికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఎత్తైనటువంటి కొండ మీదకి చేరుకున్నాడు. అక్కడ కూడా గుంపులు గుంపులుగా జనాలు వచ్చారు. కారణం ఏంటంటే, ఇక కొద్ది రోజులలో పస్కా పండుగ వస్తుంది. యూదులందరూ కూడా యెరూషలేమునకు చేరి దేవుణ్ణి స్తుతించడము, కృతజ్ఞత తెలపడము వారి యొక్క బాధ్యత. అందుకనే ఎక్కడ ఉన్నా ఆ పస్కా దినాలలో మాత్రము యూదులందరూ దేవుని యొక్క మందిరానికి చేరుకుంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సమీపానే ఉన్నారని తెలియగా వారందరూ కూడా దేవుని యొక్క మాటలను వినడానికి వస్తున్నారు. అయితే ఇక్కడ ఆయన ఆ సువార్తను చెప్పిన తర్వాత
ఆ వాక్యాన్ని విన్నటువంటి ప్రజలందరినీ కూడా గమనించారు. ఇక్కడ అనేక మంది జనాంగం ఉన్నారే, అందరూ సొల్లిసిపోతున్నారు, వీరికి ఆకలిస్తుంది అని ఫిలిప్పుని అడిగాడు. ఏమయ్యా, వీరికి ఏమైనా ఆహారం ఉంటే పెట్టచ్చు కదా అని. ఆయన అంటారు, యేసయ్యా, ఇక్కడ ఇంతమంది జనం ఉన్నారే, ఒక్కొక్కరు కొద్దిగా తిన్నా కానీ 200 దేనారపు రొట్టెలు కావాలయ్యా. ఏంటి ఇది, చాలా కష్టతరం విషయము అని ఆయన భయపడుతూ ఉన్నాడు. అయితే ఆ సమయంలో అంద్రయ్య గారు చొరవ తీసుకుని యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చేసి, యేసయ్యా, ఇదిగో ఒక చిన్న బాలుడున్నాడు, తన దగ్గర 5 యవల రొట్టెలు 2 చేపలు ఉన్నాయా అని సమస్య వస్తున్నప్పుడు ఆ యొక్క క్రీస్తు ప్రభుల వారి చెంతటికి తనకు అందుబాటులో ఏవైతే వనరులు ఉన్నాయో వాటిని తీసుకొని వస్తా ఉన్నాడు. ఇక్కడ గమనించండి, అక్కడ దాదాపు 5,000 మంది పురుషులు మాత్రమే ఉన్నారు. మరి వారి వెంట వచ్చినటువంటి స్త్రీలు ఎంతమంది, పిల్లలు ఎంతమంది? ఊరికే రఫ్గా వేసుకున్నా కానీ దాదాపు ఒక 10,000 నుంచి 20,000 మధ్యలో ఉంటారు, అవునా? మరి అంతమంది జనాంగములో ఒక చిన్న పిల్లవాడు మాత్రమే తన దగ్గర ఏమైతే ఉన్నాయో అవి సమర్పించడానికి వచ్చారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచర్యను చేయడానికి ప్రారంభములో ఉన్నప్పుడు సాతాను ఆకలి చేత క్రీస్తు ప్రభుల వారిని ఎంతగానో బాధ పెట్టాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చదివితే ఆ యొక్క వాక్యం అంతా మనకు అర్థమవుతుంది. అయితే అక్కడ సాతాను అంటాడు, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినవచ్చు కదా అని. కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎటువంటి సూచక క్రియ చేయలేదు. కానీ ఇక్కడ మాత్రము తన జనులు అక్కరలో ఉన్నారని గ్రహించి ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక గొప్ప సూచన క్రియ చేస్తా ఉన్నాడు. దేవుని యొక్క మేలు నీవు అనుభవించాలంటే మొదటగా ఇక్కడ నీవు చేయవలసినటువంటి పని ఏమిటంటే, నీ దగ్గర ఏముందో వాటిని దేవునికి సమర్పించడం. వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి పెద్దలందరిలో ఈ యొక్క రొట్టెల కంటే చేపల కంటే శ్రేష్టమైనటువంటి భోజనం ఉంటుంది. కానీ వాళ్ళు బయటికి దేవుని యొక్క కార్యానికి ఇవ్వటానికి సంకుచించారు. కానీ ఈ చిన్న పిల్లవాడు ఏం చేశాడంటే, తన దగ్గర ఉన్నటువంటి ఆ కొద్ది ఆహారమే మహానే ఒక పూటకు సరిపోతుంది. ఆ పిల్లవాడు ఏం చేశాడంటే దేవుని కార్యానికి సమర్పించాడు. ఇక్కడ దేవుని యొక్క సన్నిధానములో పిల్లల యొక్క మనస్సు అనేటువంటిది ఎంత శ్రేష్టతముగా ఉంటుందో, ఎంత గొప్పగా ఉంటుందో మనం ఆలోచించవచ్చు. మన ఊళ్ళో కూడా చిన్నపిల్లలు ఉన్నారు. ఒకసారి విపరీతమైనటువంటి వర్షం, ఆరాధన అనంతరమే ఒకరింట్లో భోజనం చేసి వెళ్తా ఉన్నా, విజయమ్మ గారి ఇంట్లోనేమో. అయితే వర్షం ఎంతసేపటికి ఆగలే. చివరికి నేను ఇంకా రైట్ కోట్ తీసుకొని పైన అవుతా ఉన్నా. ఆ పక్కన ఇంట్లోనే ఒక చిన్న పాప ఉంది, అఖిల పేరు. వచ్చిందా? వచ్చింది. కానీ వచ్చింది అఖిల. వర్షంలో తడుస్తా పోతా ఉంటే వాళ్ళ నాన్నతో ఉంది, నాన్నా బాబు తడుస్తా పోతున్నాడు, పో నువ్వు గొడుగు పో అని వాళ్ళ నాన్నకు గొడుగు తీసుకొని బయటికి పంపించే వరకు ఇంట్లో ఉండాల. అంటే ఆ పాపకు గురువు అంటే అర్థమైందో ఏమో తెలియదు, కానీ ఒక వ్యక్తి అవసరతలో ఉన్నాడు, వర్షంలో తడుస్తా పోతున్నాడు, తడుస్తే జ్వరం వస్తుందో, జలుబు వస్తుందో, ఇబ్బంది వస్తుందో అని తనకు ఆ ఆలోచన లేకపోయినా అవసరత ఉందని తన తల్లిదండ్రులను ప్రేరేపిస్తూ ఉంది. ఇంకొక అబ్బాయి కూడా ఓబిలేషేమో వచ్చినాడే. నేను వచ్చి రాగానే ఏం చేస్తాడంటే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తాడు, చర్చిలోంచి కూడా. పాపం నడవడానికి కాళ్ళు అటు ఇటు ఇబ్బంది పడుతూ ఉంటాయి. నేనైతే ఎక్కడ పడిపోతాడేమో అనుకుంటా. చాలా ఆప్యాయంగా వచ్చి పలకరిస్తాడు. అలాగే పిల్లలందరూ కూడా కనపడతానే బాబు బాబు అని చెప్పేసి అంటారు కదా. స్వచ్ఛమైన మనస్సు. వాళ్ళు చేసేటటువంటి ఆ పనులు చూస్తే
ఒక్కొక్కసారి మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, అరే ఎంత ప్రేమ వీడిలో దాగి ఉందో అని. అలాగే ఈ పిల్లవాడు కూడా ఆ యొక్క కొద్ది ఆహారాన్ని క్రీస్తు ప్రభుల వారి దృష్టిలోనికి తీసుకొని వచ్చినప్పుడు అక్కడ వేలాది మందిగా ఉన్నటువంటి వారి యొక్క ఆకలి తీర్చబడింది, సంతృప్తిగా భుజించడం జరిగింది. దేవుని యొక్క కార్యం ఏంటో, దేవుని యొక్క శక్తి ఏమిటో వారందరూ తెలుసుకోవడం జరిగింది. కారణం ఏంటంటే కృతజ్ఞత భావముతో, భయభక్తులతో సమర్పించేటటువంటిది ఆ కొద్దిగైనా కానీ దేవుడు ఏం చేస్తారంటే విస్తారముగా ఆశీర్వదించాడు. ఆ కార్యము ద్వారా జనులందరి యొక్క హృదయాలను ప్రేరేపించడము మనం చూస్తూ ఉన్నాం. తర్వాత వారందరూ ఆ ఆహారాన్ని భుజిస్తే చివరికి ఎన్ని గంపలైనాయంట? 12 గంపలైనాయి. వారి అందరికీ శిష్యులందరూ వడ్డించారు. ఒక్కొక్క శిష్యునికి ఒక్కొక్క మూట ఏమో కదా. అంటే వారు ఇచ్చినటువంటి ఆ పొదువలలో సేవకుల అవసరాలు తీర్చబడుతున్నాయి. సంఘములో ఉన్నటువంటి సంఘస్థుల యొక్క పొదువలు తీర్చబడుతున్నాయి. అందరూ కూడా సంతృప్తిగా జీవించడం నేర్చుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ కార్యము ద్వారా జనులందరిలో నూతనమైనటువంటి మార్పును తీసుకొని వచ్చాడు. మరి ఈ సమయంలో మనము కూడా ఈ నూతన మాసాన్ని ప్రారంభించేటప్పుడు మన యొక్క జీతము చాలా కొద్దిగా ఉండవచ్చు, మన అవసరాలు బోలెలన్నీ ఉండవచ్చు, అనేకమైనటువంటి కొదువలు వచ్చేదేమో సంపాదన కొద్దిగా. ఎలాగా అయితే కృతజ్ఞతతో మన దగ్గర ఏమైతే ఉన్నదో అది దేవునికి సమర్పిస్తూ, అయ్యా దీనిని దీవించండి, తన దేవుని యొక్క శక్తి కోసం ఎదురు చూస్తే ఇక్కడ చూసినటువంటి మేలునే దేవుడు కూడా మన జీవితంలో చేస్తాడు. ఫిలిప్పీ గారిని చూస్తే ఆయన భయపడతారు, ఇంతమందికి ఎలాగా అని. ఆంద్రే గారు చూస్తే సమస్యలు వెతుక్కుంటా వెళ్తా ఉన్నారు, కానీ గొప్ప కార్యాన్ని చూశాడు. మరి సమయమున నీవు ఫిలిప్పీ లాగుంటావా, ఆంద్రే లాగుంటావా? ఒకసారి ప్రశ్నించుకోవాలి. దేవుని యొక్క కార్యాలకు, ఆ సమస్యలకు మనము ఎదురైతే దేవుని యొక్క శక్తితో గొప్ప విజయాన్ని పొందుకోగలము. ఆ పిల్లవానికి ఉన్నటువంటి మనస్సును మనము కలిగి ఉంటే నీ కొదువలు మాత్రమే కాదు, అనేక మంది కొదువలు తీర్చబడతాయి. దేవుడు మన జీవితాలలో తన మేలుతో నింపాలనుకుంటున్నాడు, మన హృదయాన్ని తన ఆశీర్వాదముతో నింపాలనుకుంటున్నాడండి. మరి ఈ సమయమున మనకున్నటువంటి స్థితిని దేవునికి తెలియజేస్తా. దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. నీవు విశ్వాసముతో, కృతజ్ఞతతో సమర్పించినటువంటి వాటిని దేవుడు బహుగా అభివృద్ధి పరుస్తాడు, అనేక మందికి దీవెనకరముగా మారుస్తాడు. అటువంటి ఆశీర్వాద కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. దయ కలిగినటువంటి దేవా, మీకు వందనములు. విన్న ఈ వాక్యాన్ని మా హృదయములో